స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మనం వినబోయేది అయ్యప్ప స్వామి జనన రహస్యం మరియు బాల్యకథ. పురాణాల ప్రకారం ఒకసారి మహిషాసురుడి సోదరి మహిషి అనే రాక్షసి దేవతలపై తీవ్రమైన బాధలు కలిగించింది. ఆమెను ఎవ్వరూ జయించలేకపోయారు. బ్రహ్మదేవుడిచ్చిన వరం ప్రకారం శివుడు మరియు విష్ణువు కలయికతో పుట్టిన బిడ్డ మాత్రమే ఆమెను సంహరించగలడు. అప్పుడు మహావిష్ణువు మోహిని రూపం ధరించాడు. శివుడు మరియు మోహిని కలయికతో ఒక దివ్య శిశువు జన్మించాడు. ఆ శిశువే హరిహరసుతుడు అయ్యప్ప స్వామి. ఆ దివ్య బిడ్డను కేరళలోని పండలం రాజుకు అప్పగించారు. రాజు అడవిలో ఆ శిశువును కనుగొన్నాడు. ఆ బిడ్డ మెడలో ఒక మణిగంట లేదా గంట ఉండటంతో అతనికి మణికంఠ అని పేరు పెట్టారు. మణికంఠుడు చిన్నప్పటి నుండే అసాధారణ శక్తులు చూపించాడు. ధైర్యం, జ్ఞానం, కరుణ ఇవన్నీ ఆయనలో సహజంగా ఉండేవి. రాజు మరియు రాణి అతనిని ఎంతో ప్రేమగా పెంచారు. మహిషి అనే రాక్షసి దేవతలపై, ఋషులపై భయంకరమైన హింస చేసేది. ఆమెకు బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల ఎవ్వరూ ఆమెను సంహరించలేకపోయారు. శివుడు మరియు విష్ణువు కలయికతో పుట్టిన దివ్య శిశువు మాత్రమే ఆమెను సంహరించగలడు. ఇదే కారణంగా హరిహరసుతుడిగా అయ్యప్ప స్వామి అవతరించారు. పండలం రాజ్యంలో పెరిగిన మణికంఠుడు చిన్న వయస్సులోనే అసాధారణ శౌర్యాన్ని చూపించాడు. ఒకరోజు రాణి అనారోగ్యంగా నటిస్తూ తనకు పులిపాలు కావాలని రాజును కోరింది. రాజు బాధపడ్డాడు. అప్పుడు మణికంఠుడు అడవికి వెళ్ళి పులిపాలు తీసుకొస్తానని చెప్పాడు. అడవిలో మహిషి ఎదురైంది. భయంకరమైన యుద్ధం జరిగింది. మహిషి ఎన్నో మాయలు చేసి యుద్ధం చేసింది. కాని అయ్యప్ప స్వామి దివ్యశక్తితో ఆమెను సంహరించాడు. మహిషి సంహారం తరువాత ఆమె అసలు రూపం దివ్య స్త్రీగా మారింది. ఆమె శాప విముక్తి పొందింది. మహిషిని సంహరించిన తరువాత అయ్యప్ప స్వామి ఏం చేశాడు? శబరిమలలో ఎలా స్థిరపడ్డాడు? ఈ కథను పార్ట్ 3లో తెలుసుకుందాం. స్వామియే శరణం అయ్యప్ప.